హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఇక మన డ్రామా ఆర్టిస్టుల విషయానికొస్తే మళ్ళీ ఇప్పుడైతే కొత్తగా స్కిట్లు స్టార్ట్ చేస్తున్నాడు. ప్రాంకులు. అసలైనా మీ ప్రాంకులు ఏందిరా? మీ ప్రాంకులు సీరియస్ అయ్యేలా ఉండకూడదురా. మీ వీడియోలు అంతే చేస్తాయి, మీ ప్రాంకులు అంతే చేస్తాయి. ఆ వీడియోల్లో కూడా అంతే ఏడుపులు తగాదాలు అవి. ఈ ప్రాంకుల్లో కూడా అంతే. ఏం లేదు, తగాదాలు. అసలు ప్రాంక్ అంటే ఎలా ఉండాలి? ఎదుటి వాళ్ళకి నవ్వు రావాలి, లేకుంటే సడన్గా నవ్వుకోవాలి ఎదుటి పర్సన్. అంతేగాని గోలపడి విడిపోయి ఇలా ఉండకూడదురా వేస్ట్ ఫెలో. అలాంటి వీడియోలు ఏడుపులు అని వీడియోలు తీస్తున్నారు అని చెప్పి తిడుతున్నారని చెప్పి మళ్ళీ ఇవి స్టార్ట్ చేసావా ప్రాంకులు తోలు అని చెప్పి. అసలు నువ్వు నీ థాట్స్ అసలు మామూలు థాట్స్ కాదురా చెత్త ఫెలో. అసలు ఆ తగాదాలు ఏంటో, నువ్వు వెళ్ళిపో అనుకోవడం ఏంటో, ఏ ప్రాంక్ అతను చేశాడని చెప్పి ఈయన చేశాడంట. అదేదో చిన్నపిల్లలిలాగా చేస్తున్నారు వీళ్ళు. అసలు ఇంకా ఏంటా ముగ్గురు ఒకే చోట చేరారు, ఇంకా ఏమీ స్టార్ట్ చేయట్లేదు ఏంటి అని అనుకున్నాము. కాకపోతే దీన్ని ఏమైందంటే దీన్ని ప్రాంక్ అని చెప్పేసి లాస్ట్లో తెలియజేసి, కానీ జనాలకి అర్థం కాకుండా ఉండడం కోసం ఫస్ట్లో అంతా నిజమే అన్నట్లుగా భలే యాక్టింగ్ చేస్తున్నారా మీరు. మీ ఓవర్ యాక్షన్లు మామూలు యాక్టింగ్లు కాదు, మామూలు యాక్టర్స్ కాదు. వీళ్ళని సీరియల్స్లో అన్నా పంపిస్తే బాగుండిద్ది, యూట్యూబ్లో ఈ గోలన్నా తగ్గిపోయిద్ది. అయినా నువ్వు నిజమే అని చెప్పి నమ్మేమంటున్నావు కదరా. మీ అన్న అసలు నిజమే అనుకొని గోలలో పెట్టుకున్నట్టు మాట్లాడుతున్నాడు ఇంద్ర. అసలు అయినా నిన్ను నీ పెళ్ళాన్ని విడదీయాలని చూసేంతలా మాట్లాడతారా ప్రాంకులు అయినా కానీ? నువ్వు వెళ్ళిపో అని చెప్పి ఆమె ఏంది మరి అన్నదమ్ముల్ని విడదీయాలని చూస్తుందా అలా మాట్లాడడానికి? అసలు మరి కానీ ఆమంటే సరే కావాలని చెప్పి రెచ్చగొట్టి ప్రాంక్ అనుకో. నువ్వెందుకురా అది వెళ్ళిపోవాలి, అది వెళ్ళిపోతేనే నేను ఉంటాను, ఏంది మంచినీళ్ళ దగ్గర అది వెళ్ళిపోతే నేను ఉంటా అనేదాకా వచ్చిద్దా? మనసులో ఉన్నాయి మాట్లాడుకుంటున్నారా ఏంద్రా ప్రాంక్ రూపంలో మీ అందరూ? అది నిజంగా నీకు ప్రాంక్ అని తెలియదు కదమ్మా. తెలియనప్పుడు అప్పుడు నిన్ను కొడతాను, ఎవరైనా మీ తమ్ముడి వైఫ్ అని చెప్తున్నావు, అట్లాంటప్పుడు మరదల్ని కొడతాను ఇవన్నీ వాగచ్చా మరి వాళ్ళ తమ్ముడు ముందు? ఎలా పడితే అలా మాట్లాడుకుంటారు ఏందిరా పిచ్చి మొహల్లారా. అసలు ఒక వే అనేది లేకుండా ఇలా పడితే అలా వీడియోలు తీయడం, మళ్ళీ ఏమో ఆ తమ్నైల్లో అట్లా పెట్టారు, ఆ తమ్నైల్లో పెట్టింది మళ్ళీ వీడియోలో లేదు, వీడియోలో ఎక్కడా ఉండదన్నమాట. అట్లా పెడతారు ఏందో మరి వీళ్ళ యాషాలు. పిచ్చి అన్నారు, పిచ్చి తగ్గిపోయింది వెంటనే. మళ్ళీ ప్రెగ్నెన్సీ ఏమైందో అసలు చెప్పలేదు. మరి ఇప్పుడు 6 నెలల నిండిపోయి ఉంటుంది కదా, నిండిపోయినప్పుడు పొట్టన్నా కనిపించాలి కదా. ఈరోజు కనిపించలేదు. నిన్న తెగ మా ఇల్లు మాది, ఇది మా 30 లక్షల ఇల్లు అన్నావు. అప్పుడు మామూలుగానే ఉంది, డబుల్ ఉన్నారు అని అన్నావు. అలాంటప్పుడు మరి పొట్ట కొంచెం పెద్దగా కనిపించాలి కదా. అసలు పొట్ట ఎదురా అసలు ఏమైందో కూడా అర్థం కావట్లేదు. మరి మ్యాజిక్ చేస్తారా ఏంటి మీరు పొట్టలను కూడా? అయినా మీ కొత్త స్క్రిప్ట్ ఇంకా రెడీ అవ్వలేదా ఏంటి? మీ ఏడుపు స్క్రిప్ట్లు అందుకోసం అని చెప్పి ఇలా తగాడుకోవడాలు అవి పెట్టుకొని ఇలా చేస్తున్నారు. కొత్త స్క్రిప్ట్ రెడీ అయితే కానీ ఏడుపులు స్టార్ట్ అవ్వవా మళ్ళీ? వేస్ట్ మొహాలారా. అసలు ఇంతమంది వీడియోలు చేస్తున్నారు, నేను చేసేది కరెక్టేనా అని చెప్పి ఒకసారి ఆలోచించరా. దాన్ని బట్టి వీడియోలు చేసుకో. అసలు చక్కటి పిల్లలు ఉన్నారు మాకు, అసలు చాలా హ్యాపీ లైఫ్. పిల్లల్ని చూసుకోవడం అది ఇప్పుడే మంచి లైఫ్ అని చెప్పి అది ఇది అని సోది వాగావు కదా ఒక వీడియోలో. మరి అలాంటప్పుడు అవన్నీ క్యాప్చర్ చేసి వీడియో చేసి పెట్టచ్చు కదా. అలాంటివి పెట్టవు అనమాట. మళ్ళీ అలాంటివి పెట్టవు. మళ్ళీ ఎప్పుడు ఈ కొట్టుకోవడం ఏడవడం ఇలాంటివి ఉంటేనే జనాలు బాగా చూస్తారని చెప్పేసి ఇలాంటివే స్టార్ట్ చేస్తావు అనమాట. జనాలు పిచ్చోళ్ళు, నేను ఏం చేసినా కానీ నేను ఏడిస్తే చాలు చూస్తారు అని చెప్పేసి చేస్తూ ఉంటావు అనమాట. పక్కన మీ మేడం గారిని నించోబెట్టి ఆమెమో ఇంకా బాగా కావలింతలు కళ్ళు నలపడం. ఆమెకు బాగా అలవాటైపోయిందిరా, బాగా యాక్టింగ్ చేయడం. సూపర్గా యాక్టింగ్ చేస్తుంది. ఫస్ట్లో చేతగలేదు కానీ ఇప్పుడు మాత్రం బాగా మంచి సీరియల్ యాక్టర్స్ అయిపోయింది. మామూలు సూపర్ యాక్టింగ్, అసలు మామూలు యాక్టింగ్ కాదు. ఇప్పుడైతే ఈ మధ్యకాలంలో ఈ పిచ్చెక్కిన దగ్గర నుంచి వాడు కూడా మామూలు సూపర్ యాక్టర్ అయిపోయాడు.
అసలు ప్రాంకులంట. పిచ్చి తగ్గిన మూడో రోజు నుంచే ప్రాంకులు చేయడం మొదలుపెట్టాడు. అంత ప్రాంకులు చేసేంత స్టేజ్‌కి అయిపోయిద్దా? అలాంటి హాస్పిటల్ పేరు అడుగుతున్నారు కదరా అందరూ. ఆ పేరు చెప్పురా. ఆ పేరు చెప్తే అందరూ బాలేనోళ్ళందరూ అక్కడికెళ్ళి చక్కగా చూయించుకొని మంచిగా సెటిల్ అయిపోతారు. మీ ఆడియన్సే కదా నీకు కావాల్సింది. మీ సబ్స్క్రైబర్స్‌కి అన్నీ షేర్ చేసుకుంటావు కదా! అప్పుడు అది కూడా షేర్ చేసుకోమ్మా. అందరూ మీ సబ్స్క్రైబర్స్ ఫ్యామిలీస్ కానీ ఎవరికైనా ఎలాంటి ఇబ్బందులుంటే వాళ్ళు అక్కడికెళ్ళి చూయించుకొని నయమైపోతారు. నీకదే కదా కావాలి. ప్రతి ఒక్క ఎమోషన్ అది ఇది షేర్ చేసుకుంటా అంటావు కదా ప్రతి వీడియోలో. మరి ఇప్పుడెందుకు షేర్ చేసుకోవట్లేదమ్మా? హాస్పిటల్ నేము అలాంటివన్నీ. జనాలకి హెల్ప్ అయితే నీకు నచ్చదా? ఏదైనా జనాలకి హెల్ప్ అయ్యే వీడియో అయితే నువ్వు చెయ్యవనమాట. నీకు నీకు వ్యూస్ వచ్చే వీడియోలే చేస్తావనమాట. ఏంటో వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.